విశాఖ మధురవాడ పిఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో చైతన్య కాలేజ్ నందు డిప్లొమా ఫస్ట్ ఇయర్ చదువుతున్న రూపశ్రీ అనే అమ్మాయి కాలేజ్ యాజమాన్యం ఒత్తిడి భరించలేక బలమరణం చేసుకున్నట్టు తల్లిదండ్రులు మీడియాకు తెలియజేశారు. తమ కాలేజీ నందు ఒక విద్యార్థిని బలమరణం చెందిన ఇప్పటి వరకు కాలేజ్ యాజమాన్యం నుండి ఎటువంటి స్పందన లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. అయితే విద్యార్థిని యొక్క ఫోన్లో తన తల్లిదండ్రులకు సోదరికి పెట్టిన వాట్సాప్ మెసేజ్లు పరిశీలిస్తే యాజమాన్యం యొక్క వైఖరి బయటకు వస్తుందని ఇప్పటికీ మీడియాకు తన తల్లిదండ్రులు అందజేశారని తెలిపారు. ఈ ఆత్మహత్య రాత్రి 1 గంట నుండి 2 గంటల ప్రాంతంలో జరిగిందని తోటి విద్యార్థులు తెలుపుతున్నారు. ఘటన అనంతరం పోలీసు వారికి కాల్ చేయగా అమ్మాయి మరణించిందని తెలిపి పోస్ట్ మార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. ఈ సంఘటనపై బంధువులు మాట్లాడుతూ యాజమాన్యం తప్పిదం వలన జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. రూపశ్రీ అనే అమ్మాయి కొమ్మద్ది శ్రీ చైతన్య కాలేజీలో చదువుకుంటుంది. ఆ అమ్మాయి నిన్న రాత్రి 1 గంట తర్వాత అక్కడ బిల్డింగ్ మీద నుంచి సూసైడ్ చేసుకోవడం జరిగింది. అయితే ఆ అమ్మాయి చనిపోయే ముందు వాళ్ళ నాన్నగారికి అయిన రమణ గారికి అలాగే వాళ్ళ బావగారైన హరికృష్ణ గారికి అమ్మాయి కొన్ని మెసేజ్లు పెట్టింది. ఆ మెసేజ్లో ఏంటనంటే ఇక్కడ ర్యాగింగ్ ఎక్కువగా జరుగుతుంది, అమ్మాయి మీద మామూలుగా నగ్నంగా ఫొటోస్ తీయడం సోషల్ మీడియాలో పెడతామని చెప్పేసి ఆ అమ్మాయిని వేధిస్తున్నట్టుగా ఆ మెసేజ్ ద్వారా తెలియపరచడం జరిగింది. అయితే ఈ అమ్మాయి సూసైడ్ చేసుకున్న తర్వాత నుంచి ఇప్పుడు ఇక్కడికి కేజీస్ దగ్గర ఈరోజు ఇప్పటికే పోస్ట్మార్టానికి బాడీని తరలించారు. అయితే పోస్ట్మార్టం చేయడానికి తరలించినప్పటికీ మేము సగర సామాజిక వర్గానికి చెందినటువంటి కులస్తులం. మేము కూలి పనులు చేసుకుంటూ ఉంటాం. కూలి పనులు చేసుకొని మా పిల్లల్ని కాలేజీలో జాయిన్ చేసి చదివిస్తూ ఉంటే ఈ యాజమాన్యమే వైఫల్యం వల్లే ఇలాంటి పరిస్థితి జరిగితే ఆడపిల్లలకి న్యాయం ఏంటి జరుగుతుంది? ఈ అమ్మాయి చనిపోవడానికి ఏకైక కారణం శ్రీ చైతన్య కాలేజీ యాజమాన్యం మొత్తం. ఎందుకంటే ఆ అమ్మాయి పెట్టిన మెసేజ్లు చూస్తే మీ అందరికీ అర్థమవుతుంది. దయచేసి ఇప్పటికైనా సరే పోలీసు వారు ఏం జరుగుతుందో మాకు కొంచెం తెలియపరచవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే శ్రీ చైతన్య వారి మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కోరుకుంటూ ఉన్నాం. ఆ అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు కూడా ఈ విషయం మీద ఎంతవరకైనా వెళ్తాం, పోరాడతాం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, మాకు న్యాయం జరిగేలాగే చేకూర్చుకుంటామని చెప్పేసి చెప్తున్నప్పుడు పోస్ట్మార్టం అయిపోయిన తర్వాత కూడా అమ్మాయిని శ్రీ చైతన్య కాలేజీకి తీసుకెళ్ళడం జరుగుతుంది. యాజమాన్యం దగ్గర మేము ఒక ధర్నా చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. మా సగరపతులందరూ కూడా 1 గంటలో అక్కడికి అందరూ హాజరవుతున్నారు. వీళ్ళందరి ద్వారా కూడా అక్కడ యాజమాన్యాన్ని మేము నిలదీయడం జరుగుతుంది. యాజమాన్యం ఆ అమ్మాయికి జరిగినటువంటి అన్యాయం మీద యాజమాన్యం స్పందించి దీనికి పూర్తి బాధ్యత వహిస్తే తప్ప ఆ యాజమాన్యాన్ని మేము ఎంతవరకైనా వదిలిపెట్టం, ఎంతవరకైనా తీసుకెళ్తాం. మాకు కూడా కుల సంఘాలు ఉన్నాయి. ఇవన్నీ మేమే కల్పించినవో గొప్పల గురించో చేసేవి కాదు. ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది, ప్రాణమైపోయింది. ఇప్పటికీ కూడా చైతన్య కాలేజీ ఇక్కడ ఆ అమ్మాయికి జరిగిన అన్యాయం మీద ఇప్పటికీ కూడా వాళ్ళు స్పందన లేదు. వాళ్ళు వచ్చారు, ఇద్దరు వచ్చారు కాలేజీ నుంచి. వాళ్ళు ఏం చెప్తారంటే అమ్మాయి సరిగా కాలేజీకి రాదు అని చెప్పేసి చెప్తున్నారు. ఆ అమ్మాయి ర్యాంక్ స్టూడెంట్, ర్యాంక్ వస్తేనే శ్రీ చైతన్యలో జాయిన్ అయింది. కావాలితే ఆ అమ్మాయి యొక్క స్టడీ సర్టిఫికేట్స్ అన్ని కూడా మీరు తీసుకొని చెక్ చేయవలసిందిగా ఈ సభముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఒక గంటన్నరలో మా సంఘాలన్నీ కూడా ఉమ్మడి 3 జిల్లాల్లో ఉన్నటువంటి సగర సంఘాలన్నీ కూడా ఇక్కడికి కేజీస్ దగ్గరికి, అక్కడ చైతన్య కాలేజీ దగ్గరికి హాజరవుతున్నాయి. దీనికి పూర్తి బాధ్యత చైతన్య కాలేజీ వాళ్ళు వహించాలి, మాకు తగిన న్యాయం జరిపించాలి. ఆ బాధ్యత వాళ్ళు వహించకపోతే ఆ కాలేజీ యాజమాన్యం కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం.